నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. హాయ్, వెల్కమ్ టు మై షో. ఇండస్ట్రీలో హిట్ సినిమాలు ఉంటాయి, గొప్ప సినిమాలు ఉంటాయి. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ ఆ గొప్ప సినిమాలు తీసిన దర్శకుడు. ఆయన తీసిన ప్రతి సినిమా సమాజం మీద ఓ మంచి ప్రభావాన్ని చూపించింది. శివరామరాజు, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, సింహరాశి, ఎవడైతే నాకేంటి, ఇలా ప్రతి సినిమా ఏ సినిమా తీసుకున్నా దాంట్లో ఒక మంచి అర్థం ఉంటుంది. ఆయన ఎవరో గారు, సీనియర్ దర్శకులు వి సముద్ర గారు. ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి ఆయన సినీ విశేషాల గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. అండ్ మీలాంటి ఒక పెద్ద దర్శకుల ముందు కూర్చొని ఇలా ఇంటర్వ్యూ చేయడం నిజంగా నేను ఒక గౌరవంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మా మీద మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కానీ లేదంటే సమాజం మీద కానీ మీ సినిమాలు చూపించిన ప్రభావం అటువంటిది. ఒక సింహరాశి తీసుకుంటే ఒక అమ్మ సెంటిమెంట్, ఒక శివరామరాజు తీసుకుంటే అన్నా చెల్లెలు సెంటిమెంట్, ఒక టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ తీసుకుంటే ఒక రైతు సమస్యల మీద. అలా ప్రతి సినిమా ఏ సినిమా తీసుకున్నా కానీ సమాజానికి ఒక సందేశం ఉంటుంది. అండ్ అలాగే దాంట్లో ఒక మాస్ యాంగిల్ కూడా ఉంటుంది. సో అందుకని నేను ఇందాక మిమ్మల్ని పరిచయం చేసేటప్పుడు హిట్ సినిమాలు వేరు, గొప్ప సినిమాలు వేరు. మీరు అలాంటి గొప్ప సినిమాలు తీశారు. ఇంటర్వ్యూకి ఒప్పుకున్నందుకు నిజంగా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్, ఏ సంవత్సరంలో ఇండస్ట్రీకి వెళ్ళారు మీరు? 88 ఎండింగ్. 88 ఎండింగ్ అనమాట. వెళ్ళాను. అప్పుడు ఒక 3 months మాత్రం కొంచెం స్ట్రగుల్ అయ్యాం. నేను, నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు ఏడుకొండలని, ఇద్దరం వెళ్ళాం అనమాట. అక్కడ అట్లాగా వాళ్ళ బాబాయ్ గారు ప్రొడక్షన్లో ఉండేవాళ్ళు. ఆయన్ని పట్టుకొని ఆయన నుంచి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యి ఏం రత్నం గారి దగ్గర జాయిన్ అయ్యి అనమాట ఫస్ట్. అప్పుడు ఆయన ప్రొడ్యూసర్. అప్పుడు కర్తవ్యం రిలీజ్ అనమాట. ఆ టైంలో కలిస్తే నెక్స్ట్ ఇది రిలీజ్ అవుతుంది, ఇది రిలీజ్ అయిన ఇమీడియట్ పెద్దరికం అనే సినిమా ఉంది, దానికి చేరుదు కానీ అని చెప్పేసి దానికి నన్ను జాయిన్ చేసుకున్నారు అప్రెంటిస్గా. ఓకే. అట్లా ఇక ఆ బ్యానర్లో కంటిన్యూగా ఏం రత్నం గారి దగ్గర, మోహన్ గాంధీ గారి దగ్గర ఆశయం, విజయశాంతి వీళ్ళు చేశారు. స్రవంతి రవికిషోర్ గారిది రౌడీ మొగుడని మోహన్ బాబు గారు, విజయశాంతి గారు చేశారు. ఇట్లా ఈ చేసుకుంటూ పోకూరు బాబురావు గారి బ్యానర్లో, ఎయిటర్ మోహన్ గారి బ్యానర్లో, ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర, బి గోపాల్ గారి దగ్గర, శరత్ గారి దగ్గర, సురేష్ వర్మ దగ్గర, ఇట్లా చాలా మంచి మంచి బ్యానర్స్లో మంచి మంచి డైరెక్టర్ల దగ్గర వర్క్ చేశానండి. ముఖ్యంగా మీరు ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర పనిచేసినప్పుడు హిట్లర్ అని ఒక సినిమా వచ్చింది, చిరంజీవి గారు చేశాను సార్. హిట్లర్కి ముందు చిరంజీవి గారికి సక్సెస్ లేక చాలా కాలం పాటు కొంచెం ఇబ్బంది పడ్డారని చెప్పి విన్నాము. అవును. అసలు హిట్లర్ సినిమా స్టార్ట్ అయ్యే సమయానికి చిరంజీవి గారి మైండ్ సెట్ ఎలా ఉంది, హిట్లర్ వచ్చిన తర్వాత ఆ మైండ్ సెట్ ఎలా మారింది, కాస్త వివరంగా చెప్తారు. చిరంజీవి గారు ఏంటంటే అండి, ఎప్పుడు సెటిల్డ్ మైండ్. ఆయన చాలా మెచ్యూరిటీ మైండ్. అప్పటికి కంటిన్యూ సక్సెస్ కొట్టి ఫ్లాప్స్ వచ్చేసి ఎలాంటి సినిమా చేయాలి ఇప్పుడు అని గ్యాప్ తీసుకున్నారు చిరంజీవి గారు. ఓకే. ఆ గ్యాప్ తీసుకున్న టైంలో ఎలాంటి కథను సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అనే ఆలోచనలో పడి ఆయన చూస్తూ ఉంటే అప్పుడు మమ్మట్టి చేశాడండి హిట్లర్ సినిమా మలయాళంలో. అది చాలా పెద్ద హిట్ అయింది. సో నేను అన్ని మాస్ సినిమాలు చేశాను. మళ్ళీ చాలా తర్వాత ఒక మంచి ఫ్యామిలీ సెంటిమెంట్ ఫిలిం చేయలేదు. ఓకే. ఈ కథ పర్ఫెక్ట్ నాకు అనుకొని అప్పుడు ఎయిటర్ మోహన్ గారు ఆ రైట్స్ కొని ఉన్నారు. సుబ్బయ్య గారు చేద్దాం అనుకునేసరికి చిరంజీవి గారు కాంపౌండ్ నుంచి వీళ్ళకి కాల్ వచ్చి ఈ సినిమా మాకు ఇంట్రెస్ట్, మనం చేద్దాము అని చెప్పేసి అట్లా హిట్లర్ సినిమా చిరంజీవి గారు వీళ్ళు చేయటం స్టార్ట్ అయింది. ఓకే. కాకపోతే అప్పటి వరకు ఏంటంటే చిరంజీవి గారు ఫుల్ మాస్ రూట్లో వెళ్ళిపోయేవాళ్ళు, ఫుల్ యాక్షన్ వీటిలో. ఫస్ట్ టైం చాలా ఫ్యామిలీ సెంటిమెంట్ ఫిలిం. ఇప్పుడు ఒక టైంలో చేశారు విజేత అని, ఇట్లాంటి సెంటిమెంట్. అవునవును. ఆ తర్వాత గ్యాప్ వచ్చి ఒక స్టార్డమ్ వచ్చినాక ఫ్లాప్ పడేసరికి కొంచెం లేదు, మళ్ళీ రాంగ్ స్టెప్ అవుతున్నాయి, కొంచెం మళ్ళీ కరెక్ట్ కథలను సెలెక్ట్ చేసుకొని వెళ్ళాలని ఆగారు చిరంజీవి. అప్పుడు 1 year దాకా గ్యాప్ వచ్చింది చిరంజీవి గారికి. వచ్చి అప్పుడు ఈ సినిమా సెలెక్ట్ చేసుకొని ఆయన చేసే టైంలో నేను వర్క్ చేయటం, చిరంజీవి గారు అబ్జర్వ్ చేస్తుంటారు అందరిని. చిరంజీవి గారు వచ్చిన యాజ్ సీనియర్ హీరో కదా, ఎవరెవరు ఏం చేస్తున్నారని ఆయన కూర్చొని ఇట్లా కూర్చున్నా అంటే ఎవరేంటని చదివేస్తాడు చిరంజీవి గారు. సో అట్లాగా చూస్తుంటే నేను వర్క్ చేసే విధానం చూసి నన్ను పిలిచారు ఒకరోజు. నువ్వు బాగా కష్టపడుతున్నావు సముద్ర, పైకి వస్తావు, డైరెక్టర్ అవుతావు నువ్వు అని ఫస్ట్ బ్లెస్ చేశారు చిరంజీవి గారు. సూపర్. బ్లెస్ చేసేసరికి ఇక
మనం అభిమానించే హీరోలు మనని బ్లస్ చేయటం ఇంకెలా ఉంటుంది, ఇక ఎంత బలం కొండంత బలం వచ్చినట్టు అనిపించి ఇంత పెద్ద హీరో బ్లస్ చేశారు. ఫస్ట్ నేను సక్సెస్ అయిన అనుకున్నాను. అనుకున్నాక కష్టపడి చేస్తూ ఉన్న తర్వాత సముద్ర మంచి స్క్రిప్ట్ చేసుకోమ్మా మనం చేద్దామని చెప్పి చిరంజీవి గారు చెప్పారు. చెప్పాక సినిమా అంతా వర్క్ చేస్తూ ఉన్నాం. ఆయన కూడా అండి చాలా కష్టపడతాడు, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తాడు, ప్రొడక్షన్ అబ్జర్వ్ చేస్తాడు, సబ్జెక్ట్ అబ్జర్వ్ చేస్తాడు, డైలాగ్స్ అబ్జర్వ్ చేస్తారు, చాలా ప్రతిదీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఏదన్నా ఉంటే అలా పట్టేసుకుంటాడు చిరంజీవి గారు, అంత నాలెడ్జ్ ఉంది ఆయనకి. సో అలా చేసి ఆయన ప్రొడక్షన్ కూడా ఏదన్నా అవుట్డోర్ వెళ్ళినప్పుడు, ఇక్కడ అవుట్డోర్ వచ్చి 6:30కి యూనిట్ స్టార్ట్ అయ్యి 7కి షార్ట్ తీయాలండి, మీరు ఎందుకు 8:30, 9 దాకా లేట్ చేస్తున్నారు? నేను రెడీ 6:30 నేను స్పాట్లో ఉంటాను, రేపు 7కి షార్ట్ తీయాలి, మీరు ఎందుకు పోయారు, టైమింగ్ వేస్ట్ చేస్తున్నారు మీరు అని చెప్పి నిర్మాతల గురించి ఆలోచించి చిరంజీవి గారు ఏటర్మోహన్ గారు పిలిచి చెప్పటం నేనే, నా దృష్టితోటే నేనే ఉన్నా. చెప్పి నాలాంటి హీరో ఉన్నప్పుడు టయాన్ని వేస్ట్ చేయొద్దండి, చక్కగా చేసుకోండి ప్రొడక్షన్ అని చెప్పి చిరంజీవి గారు చెప్పటం నేను విన్నా. అదే సాంగ్కి డాన్స్ మాస్టర్ ఎవరంటే లారెన్స్. మీరేగా తీసుకొచ్చింది? లారెన్స్ని నేనే ఏటర్మోహన్ గారికి పరిచయం చేశాను. లారెన్స్ అప్పుడు చిన్న సినిమాలు చేస్తూ ఉంటే నేను పద్మాలయ స్టూడియోకి వెళ్ళా, అక్కడ చేస్తూ ఉన్నాడు అనమాట. అప్పుడు ఇట్లా చిరంజీవి గారు ఎవరైనా కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేద్దామండి, టాలెంట్ వాళ్ళని అనుకుంటున్నారు. ఆ మాట నేను లారెన్స్కి చెప్పాను, బ్రదర్ చెప్పు నేను వస్తాను కలుస్తాను అంటే, సరే సారథి స్టూడియోలో అనమాట అప్పుడు సెట్ వేసాం, రండి పరిచయం చేసి చెప్తాను అంటే మాస్టర్ వచ్చాడు. వచ్చి నేను ఏటర్మోహన్ గారికి పరిచయం చేసి ఇలా చేశాక మోహన్ గారు చిరంజీవి గారు తీసుకెళ్ళి పరిచయం చేస్తే, సరే అమ్మా ఇది సాంగు, నువ్వు ఏదైనా ఒక సిగ్నేచర్ మూమెంట్ చేసుకొచ్చి చూపిస్తే నేను కన్ఫర్మ్ చేస్తాను అని చెప్పారు. అట్లా వెళ్ళి ఆ సినిమాలో అబీబీలో సాంగ్ ఇలా అంటుంటాడు చూడండి చిరంజీవి గారు, ఫస్ట్ లారెన్స్ ఆ మూమెంట్ చేసుకొచ్చి చూపించాడు, సింగిల్ సిట్టింగ్లో ఓకే చేశారు. లారెన్స్ అనే వ్యక్తి అంతకు ముందు దాకా చిరంజీవికి పరిచయం లేదు, కొత్త వ్యక్తి, చిన్న సినిమాలు తీస్తున్నారు, పరిచయం లేదు. ఈయన అప్పటికే మెగాస్టార్. అవును, చిరంజీవి ఎలా హ్యాండిల్ చేస్తారు ఆ డౌట్ కానీ, ఇతనికి ఎందుకు ఇవ్వాలన్న ఆలోచన కానీ ఏం లేదా? లేదు. ఎందుకంటే డాన్స్ మాస్టర్ చేసేటప్పుడు కంపోజింగ్ వాళ్ళు మూమెంట్లు చేస్తే ఆటోమేటిక్గా కెమెరామ్యాన్ ఫ్రేమ్ పెట్టేస్తాడండి. కెమెరామ్యాన్ గారు ఫ్రేమ్ పెట్టి ఇలా కంపోజ్ చేసుకోమా అని చెప్పేస్తారు. అలాగా లారెన్స్ని కన్ఫర్మ్ చేసి ఫిక్స్ చేశాక ఇక అక్కడి నుంచి లారెన్స్ తిరిగి చూడాలి. ఎప్పుడన్నా కనపడ్డప్పుడు అంటాడే నన్ను చిరంజీవి గారి పరిచయం చేసి సముద్రనేరా అంటాడు అనమాట. ఇప్పుడు కూడా అంటాడు బాబు. అండ్ మూవీ రిలీజ్ అయినాక సార్, ఇట్లా రిలీజ్ అయిన తర్వాత అంటే మేము చాలా చిన్న వయసు థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తుంటే ఆ పాటలో చిన్న రాయి ఉంటుంది, ఆ పరిగెత్తుకుంటా వాళ్ళ చెల్లెలు ఆడస్తుందని చెప్పి పరిగెత్తుకుంటా సార్ కాలుకి దెబ్బ ఆ కాలుకి దెబ్బ తగలంగానే థియేటర్లో అందరూ లేడీస్ అందరూ తెగ ఏడ్చేస్తున్నారు. సెంటిమెంట్ సాంగ్ అది, చాలా మంది ఏడ్చారండి ఆ పాటకి, కష్టాలకే కన్నీళ్ళు వస్తాయి. ఎలా ఉండింది రిసీవ్నెస్ అప్పట్లో సినిమా రిలీజ్? అయ్యో సినిమా సూపర్ హిట్ అండి, చిరంజీవి గారికి చాలా మంచి హిట్ అయింది. సెంటిమెంట్గా చాలా మంచి రెస్పాన్స్ అన్నమాట. అంటే ఇట్లాంటి సిస్టర్స్కి ఇలాంటి ఒక అన్నయ్య కావాలి అని అంత మంచి మార్క్ తెచ్చింది ఆ సినిమా. ఇంకా మళ్ళీ అక్కడి నుంచి చిరంజీవి గారు మళ్ళీ వెనకలేదు. ఆ తర్వాత మాస్టర్ అని అన్నయ్య అని ఇక వరుస మళ్ళీ కొట్టుకుంటా వచ్చేసారు ఆయనకి, మళ్ళీ అట్లా ట్రాక్ అయిపోయింది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.